హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే లాస్ట్ వ్లాగ్ చూస్తుంటే కనుక మనం గంగస్నానం అయితే వెళ్ళినాం కదా. సో గంగస్నానం వెళ్ళి వచ్చిన రోజే, అదే రోజు సాటర్డే రోజు ఈవినింగ్ అయితే మనకి ఇంకా చాలా వర్క్ ఉందని చెప్పాం కదా. అసలైన వర్క్ అయితే మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మ్యారేజెస్ అంటే అందుకు గుంజ కడతారు కదా, అందరికి ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు కూడా మేము అందుకు గుంజ అయితే కడుతున్నాం. అంటే నార్మల్గా దాన్ని మంచిగా పసుపు కుంకుమతో కంకణాలు కడతారు వాటికి. సో కంకణం కట్టేసి ఇక్కడైతే పూజ చేస్తున్నాము. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పుట్ట బంగారం కోసం అయితే వెళ్ళాలి. పుట్ట బంగారం అంటే ఏంటంటే అది ఎందుకు తీసుకొస్తామంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చూసే ఉంటారు, మేము మాస్టర్ బెడ్రూమ్లో అయితే పందిరి అయితే వేసినాం కదా దేవుళ్ళ కోసం అని చెప్పేసి. సో అక్కడ మనము ఒక గద్దెలాగా కట్టాలన్నట్టు. ఆ గద్దె కట్టడానికి మనకి పుట్ట బంగారం కావాలి. పుట్ట బంగారం అంటే మట్టి. సో దానితో మాత్రమే కట్టాలి. మామూలుగా సిమెంట్ అవేమి యూజ్ చేయొద్దు. జస్ట్ ఆ పుట్ట బంగారం తీసుకొచ్చి కట్టాలి. అది కూడా మనము నైట్ టైంలోనే మాత్రమే వెళ్ళాలి. ఈ పుట్ట బంగారం తేవడానికి మనం ఈస్ట్ సైడ్ అయినా లేకపోతే నార్త్ సైడ్ అయినా వెళ్ళాలన్నట్టు. మేము చూస్ చేసుకుంది ఏంటంటే ఈస్ట్ సైడ్. అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక ఇప్పుడు ఏదైతే పుట్ట బంగారం తీసుకురావాలో వాటి కోసం అయితే ఒక చిన్న చిన్న బిందెలు అండ్ బేషన్స్ అంటారు కదా. సో వాటిని అయితే పసుపు కుంకుమ పెట్టేసి అయితే రెడీ చేస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు. అంటే ఇవి మనము ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఎత్తుకొని తీసుకొని వెళ్తాం అన్నట్టు. అంటే మనము ఆ బిందెలలో వాటర్ నింపుకొని అక్కడ నుంచి మనం అక్కడ తీసుకెళ్తాం. అండ్ ఇక్కడ నుంచి మనము దేవుని కూడా తీసుకొని వెళ్తున్నాం. అంటే అది మన ఆప్షన్ అన్నట్టు. ఒకవేళ దేవుని తీసుకోవాలంటే దేవుని తీసుకొని వెళ్ళొచ్చు, లేదు నార్మల్గా మనం వెళ్ళొద్దామన్నా కూడా అట్లా కూడా వెళ్ళొచ్చు. మేమైతే దేవుని అయితే తీసుకొని వెళ్ళినాం. ఇక్కడ నుంచి మనకు చాలా దగ్గర ఉంటుందండి పుట్ట బంగారం. ముందే ప్లేస్ చూసుకొని పెట్టుకుంటే బెటర్. చూస్తున్నారు కదా, చాలా మంది వచ్చారండి. మేమైతే వీఆర్ సో బ్లెస్డ్ అని చెప్పొచ్చు. ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయనంత జనాలు మా ఇంట్లో ఉండిపోయారు ఆ 2 days అయితే మొత్తం. మేము వెళ్ళిన ప్లేస్లో అయితే మొత్తం చీకటి ఉండే. సో మేము ఈ ఇంటి దగ్గర నుంచే కొంచెం లైట్స్ అయితే తీసుకొని వెళ్ళినాము. అండ్ ఇక్కడ ఈ అన్నయ్య అయితే మొత్తం పూజ చేస్తున్నారు. ఫస్ట్ నార్మల్గా మనం ఇంటి దగ్గర నుంచి ఏవైతే వాటర్ తీసుకొచ్చినామో ఆ వాటర్తో మొత్తం అక్కడ తడిపేయాలి. ఎందుకంటే కొంచెం మెత్తపడితే కనుక ఈజీగా ఉంటుంది కదా మనం. ఇక్కడ ముగ్గేసేసిన తర్వాత మనం కొబ్బరికాయ కొడతాము. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనము పుట్ట బంగారం తీసుకుంటున్నామో సో దానికోసం అని చెప్పేసి బేషన్స్ తీసుకొచ్చినాం కదా. సో అవంతా నింపుకొని వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి.
నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇళ్ళకి ముగ్గులేసి నగన్న ఇంట్లో మల్లెలు జల్లి నగన్న ఇళ్ళకి ముగ్గులేసి నగన్న ఇంట్లో మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనకు నగన్న కోలాట మడిపోరా నగన్న మల్లెల వాసనకు నగన్న కోలాట మడిపోరా నగన్న దిగు 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 నాగా నగన్న దిగ ఆడుకోట్లయ్యాను కళ్యాణమే అంగలింగాలకు సోమవారము కళ్యాణమే అంగలింగాలకు సోమవారము దేవాన దేవతల కళ్యాణమే దేవుడే ఎల్లమ్మ సోమవారము మమ్మీ చేతులు దూరం పెట్టు చేతులు చాలు నానబెట్టుడు రెండు చేతులు కాళ్ళు లేవంటే కాళ్ళు కన్నంలో
బంగారం తీసుకొచ్చిన తర్వాత దేవుడిని అయితే ఇంట్లోకి అయితే తీసుకెళ్తాము. ఆ తర్వాత మనము బియ్యంతోనే ఒక ముగ్గేస్తాం అన్నట్టు, ఎక్కడైతే మనం పట్నం వేయాలనుకుంటున్నామో అక్కడ. అండ్ అట్లా ముగ్గు వేయడాన్ని మనం ఏమంటామంటే పోలు బియ్యం అని అంటాం. సో అది చేసేసిన తర్వాత ఆ దేవుడిని ఇప్పుడు ఇంట్లోకైతే తీసుకెళ్ళాం కదా, ఈ ముగ్గు వేసిన తర్వాత దేవుడిని బయటకి అయితే తీసుకొస్తాం. ఈ పర్టికులర్ టైంలో అయితే మేము చాలా ఎంజాయ్ చేసినామండి. అసలు మమ్మల్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఒకసారి చూడండి మీరు కూడా. మైల పూల మీద తలవారు వేసుకొని సెలవేన మారి భాగ్యలక్ష్మి మందూరమ్మ
మీరు చూస్తున్నారు కదా, దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దేవునికి మైలలు తీస్తారు అన్నట్టు. అంటే దేవునికే కాకుండా మన ఇంట్లో వాళ్ళకు కూడా మైలలు తీస్తారు. ఎందుకు తీస్తారు అంటే ఏ ముట్టు ఉన్నా కూడా పోవడానికి తీస్తారు. దేవునితో పాటు ఇంట్లో వాళ్ళకు కూడా తీస్తారు. కులానికి దండం, ఆచారానికి క్షణాలది కాదు అనుకుంటా దాటుడే. కులానికి దండం, ఆచారానికి క్షణాలు కుడికాల ముందర కులానికి దండం, ఆచారానికి క్షణాలది ఆచారానికి వాళ్ళకు వాళ్ళ మమ్మీలు డాడీలు ఊరలు వెళ్ళలే. వాళ్ళకు వాళ్ళ మమ్మీలు డాడీలు ఊరలు వెళ్ళలే. ఒక పీప కథం ఆయనకు అడుగుతుంది ఆయనకు. ఒకప్పుడు మొక్కిండాట కడుతుంది కదా. ఓకేనా నా మామది మా అత్తది देखो देखो ఎల్లమ్మా మైలలు देखो ఎల్లమ్మా देखो देखो ఎల్లమ్మా మైలలు देखो ఎల్లమ్మా మైలలు देखो ఎల్లమ్మా మక్కులు देखो ఎల్లమ్మా ఇంటి మైలలు బయటి మైలలు సాగు మైలలు సంత మైలలు देखो देखो ఎల్లమ్మా తాతకు మైలలు ఇంటి మైలలు బయటి మహిళలు బయటి మహిళలు సాగు మహిళలు సమర్థ మహిళలు ఈ మైలలు తీసిన తర్వాత ఖచ్చితంగా స్నానాలు చేయాలి. అంటే మేము ఆల్రెడీ గంగా స్నానం పోయి వచ్చినాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ చేసినాము. సో మళ్ళీ 1 by 1 చేయడం ఎందుకనేసి వాటర్ పైపుతో అయితే స్నానాలు కంప్లీట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సుంకు బియ్యం దంచడం అంటారు. అని మరదాన్ని మెల్లగా అంటారు. देखो ये देखो ఇంటి మహిళలు బయట మహిళలు
నన్ను వదులు పెళ్లి చేసిన తర్వాత తలంబ్రాలు వేస్తారు కదా. సో ఆ తలంబ్రాలు దంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి అయితే ఒక 2 hours అయితే పట్టింది. నైట్ 12కి ఏమో స్టార్ట్ అయింది, 12కి 12:30కి స్టార్ట్ అయింది. సో 2 వరకు అయితే ఎండ్ అయిపోయింది ఈ పని అంతా. ఆడవ